श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। నారద భక్తి సూత్రములు 46 సూత్రాన్ని చదువుదాం. కస్తరతి కస్తరతి మాయాం యః సంగం త్యజతి యో మహానుభావం సేవతే నిర్మమో భవతి. ఈ నారద భక్తి సూత్రములలో భక్తి యొక్క గొప్పదనము, ఆ భక్తిలో కూడా అద్వైత భక్తి, అద్వైత జ్ఞానముతో కూడినటువంటి భక్తి, దాని యొక్క గొప్పదనాన్ని చెప్పిన తర్వాత, దాని యొక్క ఫలములు చెప్పిన తర్వాత, దానిని పొందాలంటే ఏమి చెయ్యాలి అని చెప్పి కొన్ని సాధనలను చెప్తున్నారు. గడిచిన సత్సంగములో ఈ 46 సూత్రంలో చెప్పబడినటువంటి 3 సాధనలను మనం విన్నాం. నారదుల వారు అడుగుతున్నారు, ఎవరు ఈ మాయను దాటగలరు, ఎవరు ఈ మాయను దాటగలరు? మాయ అంటే అజ్ఞానం. మాయకి కొన్ని వివరాలు, డెఫినేషన్స్ చెప్పాను. అప్పుడు ఆయనే బదులు చెప్తున్నారు, ఎవరు దాటగలరంటే విను. ఎవరైతే దుస్సంగమును త్యజించుతారో, వదిలేస్తారో, సత్సంగమును ఆశ్రయిస్తారో. ఈ నారద భక్తి సూత్రాలలో మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం, సత్సంగం యొక్క మహిమని చెప్తూనే వస్తున్నారు, మరలా చెప్తున్నారు. సంగం త్యజతి, అక్కడ విషయ సంగ త్యాగ, లోక సంగ త్యాగ అని చెప్పినా కూడా మరలా ఇక్కడ ఫైనల్గా మాయను దాటాలంటే, అజ్ఞానములోంచి బయటపడాలంటే నువ్వు దుష్ట సంగమును వదిలేసేయాలి. దుష్ట సంఘాన్ని వదిలేశాను, కానీ సత్సంగంలో పాల్గొనకపోతే నీకు విషయం తెలియదు, జ్ఞానం రాదు. కాబట్టి రెండూ చేయాలి, దుష్ట సంఘాన్ని వదిలేయాలి, సత్సంగాన్ని ఆశ్రయించాలి. అలా చెప్పిన తర్వాత ఆ సత్సంగం యొక్క మహిమే చెప్తూ, యో మహానుభావం సేవతే, ఎవరైతే మహాపురుషులను, సద్గురువులను ఆశ్రయించి వాళ్ళు చెప్పే ఉపదేశాలను విని అర్థం చేసుకొని జీవితంలో అనుసరిస్తారో, దానికి కూడా కొన్ని వివరాలను మనం చూసాం. మూడవదిగా నిర్మమః భవతి, ఈ లోకంలో ఏది కూడా నాకు చెందినది కాదు, అన్నీ ఆ భగవంతుడికి చెందినవే. కాబట్టి నేను దేని మీద కూడా మమకారమును పెట్టుకోకూడదు. అవి నా వాళ్ళే అయినప్పటికీ, నా వస్తువులే అయినప్పటికీ, నా ఇల్లే అయినప్పటికీ, ఈ శరీరం నాది అయినప్పటికీ కూడా నేను శరీరాన్ని కాదు కదా, నేను ఇల్లుని కాదు కదా. కాబట్టి వేటితోటైతే తత్కాలమునకు సంబంధం పెట్టుకున్నామో వాటితోటి మనం ఎక్కువ బంధాన్ని పెంచుకోకూడదు. అవి మనతో ఉంటున్నాయి, వాటిని ఉపయోగిస్తున్నాం, కానీ వాటికి నేను లోలుడను కాలేదు, అవి నన్ను డిస్టర్బ్ చేయటం లేదు. మమకారం అంటే అర్థం. ఈ మమకారము ఎందువల్ల వచ్చింది? అజ్ఞానము చేత అహంకార భావం ఉంది, అహంకార భావము చేత మమకారం వస్తుంది. కాబట్టి ఈ మమకారం ఎంతకెంతకి బలముగా ఉంటుందో అంతకంతకి మనుషుడు దుఃఖపడతాడు. అహంకారము అంటే more we are egoistic and more we are possessive, that much we suffer in this world. కాబట్టి నిర్మమః, ఎవరైతే మమకారం లేకుండా ఉంటాడో, అప్పుడని చెప్పి ఈ విషయాలన్నింటినీ మనం విశదీకరించి చూస్తూ చివరిగా అంతయు నీవే
ఓ పరమాత్మ, చెంత నాకు నీవే ఓ శ్రీ రఘురామ అని చెప్పి ఆ గొప్ప భక్తుడు పాడినటువంటి కీర్తనను కూడా మనం విన్నాం. ఆ తర్వాత ఈరోజు 47వ సూత్రంలో మరొక 4 సాధనలను చెప్తున్నారు. ఏమిటంటే యో వివిక్త సేవస్థానం సేవతే యో లోకబంధుం ఉన్మూలయతి నిస్త్రైర్గుణ్యో భవతి యోగక్షేమం త్యజతి. మనం ముందు సూత్రంలో నుంచి ఈ ఒక్కొక్క సాధనం ఏవైతే చెప్తున్నారో వీటికి అన్నిటికీ ముందు యహ అని చేర్చుకోవాలి. కొన్ని చోట్ల చేర్చబడింది, కొన్ని చోట్ల చెప్పబోయినా కూడా యహ ఎవరైతే, అది ప్రొనౌన్. ఎవరైతే, ఎవరో, అతడు, ఆమె, ఎవరైతే వివిక్త స్థానం సేవతే, ఒంటరిగా ఉండటం అలవరుచుకుంటాడో, ఒంటరిగా ఉండి కూడా భయపడకుండా ఉంటాడో, ఒంటరిగా ఉండి బోర్ కొడుతున్నదని చెప్పకుండా ఉంటాడో, ఐ లివ్ alone but I won't feel the loneliness. ఒంటరిగా ఉంటూ ఒంటరితనాన్ని మనం ఫీల్ అవ్వకూడదు. అది కాబట్టి చాలా మందికి ఈ ఒంటరిగా ఉండటం అంటే కొంచెంసేపు అయినా భయం. అలవాటు పడి, చిన్న పిల్లవాడైతే ఓకే, వాడికి చీకట్లో అమ్మ లేకుండా బాత్రూమ్కి వెళ్ళడు కదా. తర్వాత కొంచెం పెద్దవాడయ్యేవంగా భయం పోతుంది. వాడే లేస్తాడు, వాడే లైట్ వేసుకుంటాడు, వెళ్ళొస్తాడు. కానీ మొదట్లో చాలా భయపడతాడు. అలాగే మనం కూడా వయస్సు పెరగంగా కొంచెం ముఖ్యంగా ఈ భయం అనేటువంటిది, ఒంటరిగా ఉంటాం. భయం ఏంటే కాదు, అసలు బోరు కొడుతుందంటాడు. ఎందుకంటే ఎవరైనా మాట్లాడటానికి ఉండాలి, వినటానికి ఏదైనా పాటలు, సీడీలు, సెల్ ఫోన్లు ఉండాలి, టీవీ అది శబ్దం చేస్తూనే ఉంటే నాకు ఏదో రక్షణ ఉన్నట్లుగా భావిస్తాడు. చూడండి, సేఫ్టీ, ఇది ఒక ఫీలింగే. కొంచెంసేపట్లో ఏమవుతుంది, ఒంటరిగా ఉంటే భయం, ఊహించుకుంటాం. చీకటి అంటే కొంచెం అట్లా ఒంటరిగా ఉండాలంటే భయపడతాం. ఎందుకు? ముఖ్యంగా ఈ వయస్సు పెరగగా ఈ మమకారమును వాటన్నిటిని తగ్గించుకోవాలి, లోక విషయాల నుంచి దూరంగా ఉండాలంటే రోజుకి కొంచెంసేపు అయినా ఒక రోజులో మౌనమును పాటిస్తూ ఒంటరిగా ఉండాలి. వివిక్త స్థానం అంటే అవి ఒంటరిగా ఉండి లోన్లీ ప్లేస్కి వెళ్ళక్కర్లేదు. లోన్లీ ప్లేస్ అంటే అడవికో, కొండల మీదకో, గుహలలోకో వెళ్ళక్కర్లేదు. ఆ రోజుల్లో వెళ్ళారు, ఎవరో వెళ్ళారని చెప్పి అది అందరికీ సాధ్యపడదు, వెళ్ళక్కర్లేదు. అక్కడికి వెళితే ఇంకా భయపడతావుగా. అక్కడ ఇంకా భయపడతావు. కొత్త చోటకి, ఎవరు లేని చోట ఎట్లా వెళతావు? సన్యాసులు, సాధువులు, ఋషులు వెళ్ళారు, అడవుల్లో నివసించారు, కథ చెప్పడానికి బాగానే ఉంటుంది. ఈ రోజుల్లో కూడా ఎవరైనా ఉంటే ఉండొచ్చు అట్లా. కానీ అక్కడ తినటానికి కావాలి, వాతావరణం నుంచి రక్షించుకోవటానికి ఏదైనా కావాలి, మృగాలు, జంతువులు, కీటకాలు ఇవన్నీ ఉంటాయి. ఇంకా మనస్సు వాటిని గురించి అనుకుంటూ భయపడుతూ ఉంటే వీడు సాధన ఎక్కడ చేస్తాడు? కానీ ఈ రోజుల్లో అది కూడా సాధ్యపడే విషయం కాదు. అందుకని మనం ఉన్న చోటే, మన ఇంట్లోనే, నా గదే నాకు నందనవనము, నాకు నా ఇల్లే ఆశ్రమము, నా ఇల్లే నాకు గుడి కూడా. కాబట్టి నా గదిలోనే నేను ఎక్కడున్నాను అక్కడే కొంచెం సేపు ఒంటరిగా ఉండటం. ఎందుకు ఈ ఒంటరిగా ఉండటాన్ని వివిక్త స్థానం? ఎందుకంటే ఆ ఒంటరిగా ఉన్నప్పుడే నీ మనస్సు, ఒంటరిగా ఉండటం అంటే అర్థం చేసుకోండి, మనుషులు ఎవరు లేరని మాత్రం కాదు. న్యూస్ పేపర్ ఉండకూడదు, కొన్ని గంటలైనా, మొదట్లో కొంచెం కొన్ని గంటలైనా, తర్వాత
సెల్ ఫోన్ ఉండకూడదు, టీవీ ఉండకూడదు, కంప్యూటర్ ఉండకూడదు, ఎవరితోటి మాట్లాడకూడదు. అట్లా నీతోటి నువ్వే ఉండాలి. అప్పుడు నీ మనస్సులో వచ్చే ఆలోచనలు, మనస్సు ఎంత తొందర చేస్తుంది, దానికి బోరు కొడుతుందంటుంది, భయపడుతున్నానంటుంది, ఇట్లాంటివన్నీ వికారాలు చూపిస్తుంటుంది. వాటన్నిటిని నువ్వు గమనించాలి. అలా గమనించడానికి నీకు అవకాశం వస్తుంది నువ్వు ఎప్పుడైతే కొంచెంసేపు వివిక్త స్థానంలో ఒంటరిగా ఉంటావో. ఈ ఒంటరిగా ఉన్నప్పుడు మౌనము పాటించటం అని కూడా ఒక అర్థం వస్తుంది. మౌనముగా ఉండుట చేత ఒంటరిగా ఉన్నట్లే, కానీ ఆంతరిక మౌనము కావాలి, బాహ్య మౌనము కావాలి. మొత్తంలో ధ్యానం చేయటానికి కొంచెంసేపైనా ఇట్లా కూర్చోవటం, జపం చేయటానికి ఇట్లా కూర్చుంటే, ఇంకా కూడా చెప్పాలంటే అసలు ధ్యానము చేయకూడదు, జపము చేయకూడదు, అట్లా ఊరికనే కూర్చొని ఉండాలి. అది ఇంకా కష్టం. చూసారా ఎలా? దృష్టి బయటున్నా కూడా అంతర్దృష్టిగా ఉండాలి, లేక కేవలం మన యొక్క శ్వాసని గమనిస్తూ ఉండాలి, లేక ఆకాశాన్ని గమనించాలి. దీంట్లో ఒక చిన్న సాధన చెప్తారు. చీకటి గదిలో, ఏ వెలుతురు లేని గదిలో కళ్ళు తెరిచి కూర్చున్నప్పుడు ఏం కనపడుతుందండి? ఏం కనపడదు. కానీ ఆ చీకటిని నువ్వు గమనించు. ఆ చీకటి అంటే అది నిజంగా చెప్పాలంటే అక్కడ అది నిశ్శబ్దం ఉంది దాంట్లో. అది ఆకాశం, అది బాహ్య ఆకాశం. కళ్ళు తెరిచున్నాయి కానీ ఏమీ కనపడట్లేదు. అలాగే ఆ వైడ్ అనంతంగా ఉంటుంది. థిక్ ఇరిటెడ్ డార్క్నెస్ ఉంటుంది. దాన్ని కొంచెంసేపట్ల కళ్ళు తెరిచి చూడు. కళ్ళు మూసుకుంటే అనేక రకాల భావాలు, ఆలోచనలు వస్తాయి కాబట్టి ఆ ఆలోచనలకి ఇది అక్కడ పిక్చర్లు కూడా వస్తాయి. ఆలోచనలు ఎప్పుడు 2 రకాలుగా ఉంటాయి. రూపపరమైన ఆలోచనలు, శబ్దపరమైన ఆలోచనలు. వెర్బల్ థాట్స్ అండ్ విజువల్ థాట్స్ అంటాం. ఇదంతా కళ్ళు మూసుకున్నప్పుడు మనకే గమనిస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఊరికినే ఏం పని లేదు, బస్సులో వెళుతున్నాం, లేకపోతే ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, మనం కారులో పడుకుని కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టుగా కళ్ళు మూసుకున్నాం, కానీ మైండ్ ఊరికినే ఉంటుంది. నిజంగా నిద్రపోతే తప్ప ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. ఎక్కడికి వెళుతున్నామో దాని గురించి ఇట్లా. ఇవన్నీ కొంచెం ఆ మనస్సుని అట్లా కంట్రోల్ చేయాలంటే ఆ మనస్సు యొక్క డైనమిక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. ఆ మైండ్ ఎట్లా పనిచేస్తున్నది, అసలు ఏంటవి థాట్స్ అంటే? అవి వస్తున్నాయి, పోతున్నాయి అలలులాగా. కాబట్టి ఏది కూడా శాశ్వతంగా ఉండటం లేదు. ఆ థాట్ ఎక్కడి నుంచి పుడుతున్నది, అది ఎక్కడ లయమవుతున్నది, ఆ పుట్టే స్థానం, లయ స్థానం ఏమిటి? నాయందు శుద్ధమైనటువంటి ఎరుకైనటువంటి నాయందు అవి ఆ థాట్స్ అలలు అట్లా వస్తున్నాయి. కాబట్టి ఆ థాట్స్ని చూడంగా అబ్జర్వ్ చేయంగా ఈ మౌనము చేతను ఏకాంతముగా ఉండుట చేత మనకు చాలా చక్కటి అవగాహన మన గురించే. మొదట ఆ బోర్ కొడుతున్నది అనేటువంటిది పోతుంది, భయం అనేది పోతుంది, నన్ను నేను గమనించేందుకు నాకు అవకాశం దొరుకుతుంది, నా మనస్సుని తీర్చిదిద్దేందుకు నాకు అవకాశం దొరుకుతుంది. ఇది కొంచెం హయ్యర్ లెవెల్ నేను చెప్పింది. ఇంత విధంగా చేయటం కష్టమైతే నువ్వు బయట విషయాలు దేనితోటి సంబంధం లేకుండా కేవలం శాస్త్ర విషయాలు, భగవద్ విషయమే నువ్వే పుస్తకం తీసుకొని చదువుతూ, పారాయణం చేస్తూ, అట్లా మధ్యలో ఎక్కడికి మైండ్ డివియేట్ చేయకుండా, ముఖ్యంగా బయట జనులతోటి సాంగత్యం అది లేకుండా కొంచెంసేపు అట్లా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఇది ముసలితనాలు వచ్చేటప్పుడు బాగా వయసు పెరిగిన తర్వాత పిల్లలు మన దగ్గర ఉండరు, ఉంటే ఉంటారు, ఉండలేదంటే ఉండరు. ఈ రోజుల్లో ఎవరు ఉండట్లేదు. అలాగే లేక ఇంట్లో భార్యాభర్తలైనా ముసలోళ్ళు అయిన తర్వాత ఎవరు వాళ్ళు ముందు టికెట్ వాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత ఒక్కడంగా ఉండాల్సి వస్తుంది. మధ్యలో ఏదో వంటకి తిండికి ఎవరో ఏదో చేస్తారు, పెడతారు, లేకపోతే తెప్పించుకుంటాం, తింటాం. కానీ ఎక్కువసేపు అట్లా
మనం ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. ఇంకొకటి ముసలి వాళ్ళ దగ్గరికి వచ్చి ఎవరు మాట్లాడాలని గానీ, చేయాలని గానీ ఆశపడరు. ఎందుకంటే మనం పాత విషయాలన్నీ చెప్తుంటాం. చెప్పిందే చెప్తుంటాం. అందుకని మన దగ్గరికి రావాలంటే భయపడతారు. కాబట్టి మనం అట్లాంటి ఇతరులను భయపెట్టే విధమైన ముసలి వాళ్ళుగా ఉండకూడదు. అందుకని గ్రో గ్రేస్‌ఫుల్లీ ఇన్ ద ఏజ్, వృద్ధాప్యంలో. అందుకని ఎమోషనల్‌గా డిపెండ్ అవ్వలేదు. ఫిజికల్‌గా కొన్ని డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అవుతాయి, పర్వాలేదు. దీనికి భగవద్గీతలో 2, 3 చోట్ల ఈ వివిక్త దేశం, ఒంటరిగా ఉండటం, సాలిట్యూడ్ అంటారు. భగవంతుడు 6వ అధ్యాయంలో ధ్యానం గురించి మాట్లాడేటప్పుడు స్పెసిఫిక్‌గా అక్కడ చెప్తాడు. ఈ యోగి ధ్యానం చేయాలని ఆశించేవాడు, సత్యమును గ్రహించాలని ఆశించేటువంటి సాధకుడు యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహః. చూశారా? 2 పదాలు వస్తున్నాయి ఇక్కడ. రహసి స్థితః, రహస్యమైన చోటంటే అర్థం ఏ డిస్టర్బెన్స్‌లు లేకుండా ఉండే చోటని అర్థం. అంతేగాని ఎవరికి తెలియకుండా సీక్రెట్ ప్లేస్‌కి వెళ్ళాలని, ఏదో గుహలోకి వెళ్ళాలి, అక్కడికెళ్ళాలని చెప్పి ఇవన్నీ భావించకండి. రహస్య స్థితంలో ఉండి ఆత్మనే సతతం చింతిస్తూ ఉంటూ గురువుగారు చెప్పిన, శాస్త్రంలో విన్నటువంటి ఆ విషయాలనే అహం శాంతస్వరూపః, నేను శాంతస్వరూపుడను, నేను నిరంజుడను, అన్నిటికి అర్థం తెలుసుకోవాలి. లేక నేను సచ్చిదానంద స్వరూపుడను అంటే ఏంటి అర్థం? సత్ అంటే ఏమిటి? చిత్ అంటే ఏమిటి? ఆనందం అంటే ఏమిటి? అలాగే నేను నిర్వికల్పుడను, నిరాకారుడను, నేను శివోహం, శివః అహం అని, చిదానంద రూప శివోహం, ఇవన్నీ అలా చింతిస్తూ ఉండేవాడు. రహసి స్థితః ఏకాకి. గ్రూప్ మెడిటేషను, 10 మందికి కలిసి భజనలు చేస్తాం, అవన్నీ వేరే. ఆ ప్రాక్టీస్‌లోని ఆ లెవెల్ వేరు. మనం చెప్పేది ఉత్తమమైన, ఉన్నతమైనటువంటి స్థితి ఇక్కడ. కాబట్టి ఏకాకి, ఒక్కడిగా, ఒంటరిగా, దాన్ని ఇక్కడ వివిక్త స్థానం అన్నారు. అలాగే మరల 18వ అధ్యాయంలో సమ్మరైజ్ చేసేటప్పుడు భగవద్గీత యొక్క సారాన్ని భగవంతుడు అక్కడ కూడా వివిక్త సేవీ లఘ్వాసి యతవాక్కాయ మానసః, అక్కడ కూడా కొన్ని సాధనలు, కొన్ని అనుసరించవలసిన రిస్ట్రిక్షన్స్ అని చెప్పేటప్పుడు వివిక్త సేవి, జన సమర్థం లేని చోటు, ఎక్కువ శబ్దాలు, మనుషులు మాట్లాటలు, ముఖ్యంగా ఈ లౌకిక మనుషులు, గుడి అయినా అంతే, తీర్థస్థలమైనా అంతే. కాబట్టి మనకు నేను మాత్రమే నాతోటి ఉంటా. నేను మాత్రమే ఉండి ఎందుకు భయపడటం? చూసారా? మనకేంటంటే మన మనస్సే మనల్ని భయపెడుతుంది. చూసారా? ఆ బోరు కొట్టడం అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళ మనస్సే వాళ్ళని హింసిస్తున్నది, బాధిస్తున్నది. కాబట్టి ఏదో చెయ్యి అని చెప్పి లోపల వేగాన్ని పెంచుతుంది. ఎందుకు? నువ్వు ఆత్మావని తెలుసుకోనందువలనే కదా. నీకు తోడుగా ఎప్పుడు భగవంతుడు ఉంటూనే ఉన్నాడని తెలుసుకోనందువలనే కదా. అందుకని ఒక భక్తుడు, సాధకుడు ఎప్పుడు నేను ఒంటరిగా ఉంటే నాకు భయంగా ఉందని, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడకుండా ఉండడం అట్లా చెప్పడు. ఒంటరిగా ఉండటానికి ఎంతసేపు ఒంటరిగా ఉండడానికి వీలైతే అంతసేపు నేను నాకు నేనే ఉంటాను. నా యందే నన్ను ఆత్మగా గుర్తించి, ఆ పరమాత్ముడు నాలో, హృదయంలో ఉన్నాడు, నాతోటి ఉన్నాడు, నేనుగానే ఉన్నాడు, అంతటా ఆయన ఉన్నాడని భావనతోటి ఉంటే ఇంకా అసలు భయం ఎక్కడొస్తుంది? అలా కొన్ని నియమాలను అక్కడ చెప్పారు.
మరలా అదే 13వ అధ్యాయంలో కూడా చెప్పాడు. చూడండి ఎన్ని చోట్ల భగవంతుడు ఆ విషయాన్ని చెప్తున్నాడంటే అది ఎంత అవసరం అని అర్థం చేసుకోవాలి ఒక సాధకుడికి. దివిక్తదేశస్యేవిత్వం అరతి జన సంసది. ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్తున్నాడు. వివిక్త దేశం, ఒంటరిగా లోన్లీగా ఉండటం, ఎలోన్, అది ఆశించాలి, దాన్ని ఇష్టపడాలిట. అది ఇష్టపడాలంటే అప్పుడు జనులు ఎక్కువ ఉండటం, ఎక్కువ మంది మాట్లాడటం, ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండాలి, ఎక్కువ మంది వస్తూ పోతుండాలి, చాలా మందికి ఫోన్లు చేస్తుండాలి, లేకపోతే వాట్సాప్లు పంపిస్తుండాలి. చాలా మందికి వయసు అయిన వాళ్ళకి, వీళ్ళందరికీ ఇంకా కొంచెం రిటైర్ అయ్యే పనులు లేకపోతే పొద్దున్నే లేచి చాలా మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తే కానీ వాళ్ళకి తృప్తి ఉండదు. అది మంచిదా చెడుదో ఏదైనా కానీ, గుడ్ మార్నింగ్ అని చెప్పి ఒక కాఫీ కప్పు పెట్టి ఒక ఫ్లవర్ పెడితే ఎందుకు అదన్నీ అందరికీ చెప్పడం? వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాం, మన మనస్సుని మనం డిస్టర్బ్ చేసుకుంటున్నాం. ఇవన్నీ చేయకూడదు. రతి ఉండకూడదు జన సంసదిలో. జన సమూహంలో ఎక్కువ ఫంక్షన్లకు వెళ్ళాలి, అన్ని రిసెప్షన్లకు వెళ్ళాలి. ఏదో చిన్నప్పుడు అప్పుడు మధ్యలో వెళ్ళాను, కొన్ని ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ అవన్నీ అయిపోయినాయిగా. 60-70 ఏళ్ళు వచ్చిన వాడు కూడా ఎందుకు రిసెప్షన్లకి పోతాడు? అన్నిటికీ పరిగెడతాడు. వెళ్ళటానికి ఓపిక శక్తి లేకపోయినా వెళతాడు, కుంటూ వెళతాడు, కర్ర పట్టుకొని వెళతాడు. ఎందుకు? నువ్వు వెళ్ళకపోతే ఎవరు ఏం అక్కడ అడగరు. నువ్వు అనుకుంటుంటావు. నీకేంటంటే గుర్తింపు ఉండాలి, నేను ఉన్నాను అని. లోకల్ గుర్తింపులో నువ్వు ఉండని అవసరం లేదు. భగవంతుడి లిస్టులో నువ్వు గుర్తించబడిన వాడవై ఉండాలి. ఓటర్ లిస్టులో నీ పేరు ఉందో లేదో అదంతా వదిలేసేయి, ఉంటే ఉంటుంది. కానీ భగవంతుడి లిస్టులో, నేను ఆయనకి ఇష్టమైన నచ్చిన భక్తుడుగా ఆయన లిస్టులో నేను ఉన్నానా లేదా, ఇదండి చేయాల్సిన ప్రయత్నం. ఇది జీవితం యొక్క లక్ష్యం. దానికోసం నేను ప్రయత్నిస్తానని చెప్పి అట్లా ఉండాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇట్లా తర్వాత 5వ సాధనం నెంబరు అట్లా చెప్తాను, ఎందుకంటే మొత్తం 12 సాధనలు చెప్పబోతున్నారు. యహ లోక బంధుం ఉన్మూలయతి. చూడండి, ఒకదానికి కనెక్షన్ ఉన్నది. లోక బంధుం, బంధువులు చెప్పిన విషయమే. మళ్ళీ చూడండి, మనల్ని బంధించేవేంటి? బంధువులు బంధిస్తారు, బంధువులు రాబంధులు అవుతారు, వస్తువులు కూడా బంధిస్తాయి మనల్ని. అందుకనే ఇక పొసెషన్స్, రిలేషన్స్ అని చెప్పాం. వెట్ గార్బేజ్, డ్రై గార్బేజ్ అని గుర్తుందా? మర్చిపోకూడదు. బంధు అంటే అర్థం ఏంటో తెలుసా? మా బంధువులండి. ఓకే, బంధువులే, రిలేషన్సే. ఎంత క్లోజ్ రిలేషన్ అయినా సరే, ఎంత దగ్గర వాడైనా సరే, పిల్లలు కానీ, జల్లలు కానీ, భార్యాభర్తలు కానీ ఏవైనా సరే, ఎక్కువ టూ మచ్ క్లోజ్నెస్, అటాచ్మెంట్ ఉండకూడదు. హృదయంలో ప్రేమ ఉండొచ్చు, కన్సర్న్ ఉండొచ్చు, సింపతి ఉండొచ్చు, ఎంపతి ఉండొచ్చు, కానీ అటాచ్మెంట్ ఉండకూడదు. ఎందుకంటే బంధు అంటేనే అర్థం సంస్కృతంలో చెప్పాలంటే బధ్నాతి ఇది బంధువు. ఏది మనల్ని, నీ మనసును బంధిస్తుందో, ఎవరైతే బంధిస్తారో, ఎవరి చేతనైతే నువ్వు బంధింపబడతావో వాళ్ళు బంధువులు. అందుకని మరి బాంధవ్యాలు, బంధుత్వాలు ఉండాలిగా అంటారు. నువ్వు వ్యవహారంలో కొన్ని నీ డ్యూటీలు అయ్యేంత వరకు అట్లా ఉండు. ఎవరిని ద్వేషించక్కర్లేదు, ఉండని వాళ్ళని. కానీ వాళ్ళ వలన, వాళ్ళ మాటల వలన, వాళ్ళ యొక్క సాంగత్యము చేత నా ఆధ్యాత్మిక ఉన్నతి అడ్డుపడుతున్నదా? దాంట్లో ఏదైనా ఆటంకం ఏర్పడుతున్నదా? ఇది గుర్తించాలి. అందుకని ఈ బంధువులు అని చెప్పి మనం, ఇంకొకటి, లోకంలో బంధువులందరూ కలుస్తాం, లోపల ఎంత ప్రేమ ఉందో ఏమిటో కానీ అందరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈర్ష్యలు ఉంటాయి. ఈ ఈర్ష్యలు లేకుండా ఉండాలంటే ఇలాంటి ఉన్నతమైన భావన, మంచి మనస్సు, విశాల హృదయం ఉండాలిగా. కానీ సహజంగా
ఎక్కడైనా ఎవరైనా కొంతమంది కలిస్తే బంధువులు ఏం మాట్లాడతారు? వాళ్ళ ఆస్తిపాస్తులు ఏం కొన్నారు, ఏం అమ్మారు, పిల్లలు ఏం ఉద్యోగాలు, ఎంత సంపాదిస్తున్నారు, ఎంత దాచిపెట్టారు, కూడబెట్టారు, ఎంత నువ్వు ఎన్ని ఇళ్ళు కట్టావు, మేడ మీద మేడ వేసావా, ఫ్లాట్లు కొన్నావా, ప్లాట్లు కొన్నావా, ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు కొంచెం కొంచెం వాళ్ళకి చెప్తుండగా మనకు నేనంత చెయ్యలేదే, నాకంత కాలేదే, అప్పుడని చెప్పి మనకు ద్వేషం వస్తుంది, కొంచెం అసూయ వస్తుంది, తెలియకుండానే కంపారిజన్ వస్తుంది. అందుకని అవి వినకూడదు. ఎందుకు అవి వింటే మనసు కలుషితమవుతుంది. కలుషితమైన మనస్సులో మరి భగవంతుడు ఎక్కడ ప్రకాశిస్తాడు, దర్శనమిస్తాడు? ఈ లోక విషయాలే డామినెంట్గా నీ మనసులో ఉంటుంటాయి. కాబట్టి లోక బంధం ఏవేవైతే ఈ లోకంలో నిన్ను బంధిస్తాయో, నిన్ను ఆధ్యాత్మికముగా ఉన్నతిని పొందకుండా చేస్తాయో, వస్తువులు కానీ మనుషులు కానీ వాటిని వేరుతో సహా ఫ్రమ్ ది రూట్ ఉన్మూలయత అంటే పూర్తిగా పెకిలించి వేసేయాలిట. ఎందుకంటే కొంచెం కొంచెం ఉంటే మళ్ళా మొలకెత్తుతాయి కదా. ఈ ఉన్మూలయతి వేరుతో సహా పెకిలించి పారేయాలనేటువంటి విషయం. ఈ ప్రపంచం మొత్తం, నామరూపం మొత్తం ప్రపంచం మాయ, ప్రకృతి, అనాత్మ, అశాశ్వతం, అనిత్యం, అసారం. కాబట్టి దాన్ని 15వ అధ్యాయం భగవద్గీతలో భగవంతుడు ఈ ప్రపంచం మొత్తాన్ని వర్ణించేటప్పుడు దీన్ని ఒక పెద్ద వటవృక్షముగా చెప్తూ ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం, అప్పుడే ఆ అధ్యాయం మొదలవుతుంది. దీని యొక్క ఈ మూలం, ఈ జగత్ యొక్క మూలం ఎక్కడుంది, ఏంటి అసలు ఇది, అసలు ఏంటి జగత్ అంటే దీని తెలియకుండా దీని మూలం ఎక్కడో మనకు కనపకుండా పైకుందిట, తలకిందులుగా ఉన్న చెట్టు అండి వృక్షం. కానీ దాని శాఖలు, ఈ ఆకులు ఇవన్నీ కనపడతాయి. ఏంటవి? వేదాలు, వాటి బ్రాంచెస్, వాటిలో చెప్పిన కర్మలు, వాటికి వచ్చే ఫలాలు, ఇవన్నీ కనపడుతున్నాయి. కానీ ఇవన్నీ అసలు మూలం ఎక్కడి నుంచి వచ్చింది ప్రపంచం తెలియదు. ఇటువంటి ఆ మూలము తెలియదు, కానీ అది ఎక్కడి నుంచో ఉత్పత్తి అయ్యి వస్తున్నది. అంటే మాయలో నుంచి ఉత్పత్తి అయి వస్తున్నది, అజ్ఞానంలో నుంచి ఉత్పత్తి అయి వస్తున్నది. కాబట్టి దీన్ని, అటువంటి ఆ వృక్షమును ఛందాంసి యస్య పరిణామం, దీనిని అసంగశస్త్రేణ దృఢేన చిత్వా, అసంగశస్త్రేణ దృఢేన చిత్వా అంటాడు భగవంతుడు. ఎందుకు దీన్ని చాలా బలమైన ఒక ఆయుధం తీసుకొని, ఏమిటి బలమైన అసంగం, అన్అటాచ్డ్ అనేటువంటి ఆయుధాన్ని తీసుకొని దీన్ని దృఢంగా గట్టిగా కొట్టి దాన్ని పడవేసేయి, దాన్ని కట్ చేసేసి అంటున్నాడు. దృఢేన చిత్వ, బలంగా అంటే అర్థం అక్కడ కూడా వేరుతో సహా దాన్ని. ఏంటి ఆయుధం? అసంగం, అటాచ్మెంట్ లేకుండా ఉండు, దానికి ముఖ్యత్వం ఇవ్వకు, సత్యత్వం ఇవ్వకు. ఈ అస్త్రం, అసంగమైన అస్త్రంతో ఛేదించటం ఈ వృక్షాన్ని, సంసార వృక్షము. మరొక ఉదాహరణ చెప్తాను. శ్రీమద్ భాగవతంలో దేవహూతి, ఆమె యొక్క గర్భంలో ఆవిర్భవించినటువంటి భగవాన్ శ్రీమన్నారాయణుడు యొక్క జ్ఞాన కళ అవతారం కపిల మహాముని. ఆ కపిల మహామునిని ప్రార్థిస్తూ దేవకి నాకు జ్ఞానమును బోధించమని అడుగుతుంది. పిల్లవాడు కొడుకని భావించలేదు, దేవుడే ఇక్కడ అవతరించి వచ్చాడని తెలుసు ఆవిడకి. ఆవిడకి చాలా వయస్సు అయిపోయింది ఇప్పుడు.
ఇన్ని సంవత్సరాలు ఇంతగా ఈ లోకంలో శరీరము, పిల్లలు, జల్లలని ఇంట్లోనే పడిపోయాను. నాకిప్పుడు జ్ఞానం ప్రసాదించమని అడుగుతూ ఆ ప్రార్థనలో ఏమడుగుతుందంటే, తం త్వాం గతాహం శరణం శరణ్యం. శరణు వేడుకున్న వాళ్ళందరికీ నువ్వు శరణమునిచ్చేటువంటి శరణ్యం నీవు. నేను నిన్ను ఆశ్రయించి నీ దగ్గర ప్రార్థిస్తున్నాను. నువ్వు ఎందుకు నిన్ను ప్రార్థిస్తున్నానంటే, నువ్వే జ్ఞానస్వరూపం. నువ్వు నాకు జ్ఞానాన్ని బోధిస్తే నువ్వేం చేస్తావంటే, నీ యొక్క భక్తులైనటువంటి స్వభృత్య సంసార తరో కుఠారం. కుఠారం అంటే గొడ్డలి అండి. నువ్వు గొడ్డలి లాంటి వాడివి అని భగవంతుణ్ణి కపిల మహాముని అవతారం పిలుస్తుంది. ఎవరండి భగవంతుణ్ణి ఓ గొడ్డలి లాంటి వాడా, భగవంతుడని ఎవరైనా పిలుస్తారా? మీరు పిలిచారు ఎప్పుడైనా? ఇవన్నీ అందుకని ఈ ప్రార్థనలు మనకు ఆశ్చర్యంగా ఉంటాయి. భావన ఏంటి, అర్థం, తాత్పర్యం? ఎందుకంటే నువ్వు ఈ కుఠారం అంటే గొడ్డలి, పదునైన. ఎవరు? ఎందుకు? నువ్వు ఈ నీ భక్తుల యొక్క సంసారం అనేటువంటి వృక్షం వాళ్ళలో నాటుకోనుంది చూసావా? వాళ్ళు దాంట్లో చిక్కుకుపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆ సంసార వృక్షమును నువ్వు నరికి వేసేటువంటి జ్ఞానస్వరూపుడవు. కాబట్టి నాకు జ్ఞానం బోధించు అంటుంది. తర్వాత 6వ సాధనం నిస్త్రైర్గుణ్యో భవతి. 3 గుణముల నుంచి దూరంగా ఉంటూ, గుణములకు నాకు సంబంధం లేదు నిజముగా, నేను గుణాతీతుడైనటువంటి నిర్గుణ ఆత్మను నేను. కానీ నా యొక్క శక్తి చేత, నా యొక్క ప్రెజెన్స్లో ఈ మాయ, ఈ గుణాలు, ఇవన్నీ శరీరం, ఇవన్నీ పని చేస్తున్నాయి. నేను లేకుంటే అవేమీ నిలవవు, కానీ అవి లేకున్నను నేను నిలుస్తాను కదా. నేను ఆధారం, నేను అధిష్టానం అని చెప్పి గుణాతీతుడవ్వాలి. నేను గుణాతీతుడను. మరి అప్పుడు గుణములంటే ఏంటో తెలియాలి. నేనెట్లా గుణాతీతుడను అవుతాను? శరీరం విధంలో చూస్తే, దృష్టిలో ఈ శరీరానికి సత్వగుణం, రజోగుణం, తమో గుణములు వస్తూ పోతూ మారుతూ ఉంటాయి. మెలకువ, కళ, నిద్ర, ఆహారాలు చూస్తే వాటిల్లో కూడా ఈ గుణాలు ఉన్నాయి. మరి శరీరంలోని పిత్త, వాత, కఫాలని 3 ఉన్నాయి. ఈ గుణాలు ఇవన్నీ ఇట్లా ఉంటే వీటి నుంచి ఎట్లా అతీతుడవుతానంటే కేవలం అసంగం చేత. బీ ఇండిఫరెంట్. వేరుగా ఉండి సాక్షిగా చూడటం నేర్చుకో. ఇది మనసులో భావనే. ఇది అర్థం చేసుకోవటమే. దానికోసం ఏదో చేయక్కర్లేదు. గుణాలు ఇదో తీసి పెట్టేశాను, ఇక్కడ 3 గుణాలు, మీరు వేరే వెళ్ళిపోండి. అట్లా వెళతామా? గుణాలను చూపించగలమా? అవేంటి వస్తువుల ఏదైనా చూపించటానికి? కాదు కదా. కానీ అవి మనస్సులో సూక్ష్మమైన, అవి ప్రకృతిలోని కొన్ని భాగాలు, తత్వాలు. అందుకని అదొక అర్థం. మరొక అర్థం ఎట్లా తీసుకోవాలంటే, భగవద్గీతలో ఇదే పదాన్ని ఉపయోగించి కృష్ణుడు 2వ అధ్యాయంలోనే చెప్తాడు. 45వ శ్లోకంలో త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైర్గుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ శ్లోకంలో నుంచి 3 సాధనలు మనం ఇప్పుడు ఇక్కడ చూడబోతున్నాం. ఇప్పుడు వింటున్నది నిస్త్రైర్గుణ్యో భవ. నిస్త్రైర్గుణ్య అంటే ఏంటంటే 3 వేదాలలో, వేదాలు 4, అక్కడ వేదాలలో ఈ 3 గుణముల యొక్క విషయాలను చెప్తూ ఈ ప్రపంచం అంతా దాంతోటి నిండున్నదని, ఆ గుణములను
నువ్వు ఇలా మార్చుకో, పెంచుకో, చేసుకో. ఆ 3 గుణాల యొక్క మార్పులే, కలయికలే అనేక లోకాలు, అనేక కర్మలు, అనేక ఫలములు, అనేక సాధనలు. ఇవన్నీ వేదంలో చెప్పబడినాయి. వేద పూర్వభాగంలో. అందుకని ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నాడు కృష్ణుడు. వేదంలో ఏవైతే ఈ 3 గుణాల గురించి మాట్లాడి, ఆ 3 గుణాల యొక్క ప్రపంచమైనటువంటి ప్రకృతి అయినటువంటి ఈ లోకాలను గురించి మాట్లాడి, ఈ లోకాలలో తారతమ్యాలు చెప్పి 14 లోకాలు ఉన్నాయని చెప్పి, భూలోకం నుంచి పైకి చూస్తే 7, భూః భువః సువః మహః జనః తపః సత్యం. భూమి నుంచి కిందకి చూస్తే భూ అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల, ఇట్లా ఇవన్నీ చెప్పినాయి. కానీ ఆ 3 గుణాలతోటి అది ఏ లోకమైనా సరేనండి, అది 3 గుణాలతో కూడి ఉన్నదే. అది మాయకు సంబంధించిందే, ప్రకృతికి సంబంధించిందే. కాబట్టి అవన్నీ అక్కడ ఏవైతే వేదాల్లో చెప్పబడినాయో వాటన్నిటి నుంచి నువ్వు విరమించుకో, వాటికి ముఖ్యత్వం ఇవ్వకు. అది ఏదో మొదట చిన్నపిల్లలకి చాక్లెట్ చూపించి వాళ్ళని చదివేట్లు చేస్తుంది అమ్మ, ఆశ చూపిస్తుంది, హోంవర్క్ చెయ్యి అంటుంది. అట్లాగే ఈ మనుషులని మొదట వేదం మీద నమ్మకం కలిగించాలి, వాడిని ఆస్తికుడిగా ఉండట్టు చేయాలి, ధర్మం అనుసరించేవాడిగా చెయ్యాలి. కాబట్టి నువ్వు ఈ ధర్మాన్ని అనుసరించు, నీకు నీ ఆశలు, నీ కోరికలు ఇవి పొందుతావు. జ్యోతిష్ఠ హోమ యాగం చేయి, నువ్వు స్వర్గానికి వెళతావు. పుత్రకామిష్ట యాగం చేయి, నీకు పిల్లలు పుడతారు. అట్లా అన్నీ చెప్పింది. కానీ అవి పరమ సత్యమని అనుకోకు. కాబట్టి ఆల్ దట్ అవన్నీ రిలేటివే, అన్నీ మాయా ప్రపంచమునకు చెందినవి, వ్యావహారిక ప్రపంచమునకు చెందినవే. కాబట్టి అవన్నీ అశాశ్వతమే. కాబట్టి వాటి నుంచి నువ్వు విరమించుకోవాలి. ఈ భక్తుడు ఈ అద్వైత భక్తిని పొందాలని ఆశించే పరమాత్మ మాత్రమే నాకు కావాలి, మోక్షం మాత్రమే నాకు కావాలని ఆశించేవాడు, ఏ అర్జున నువ్వు కూడా అట్లాంటి వాడివైతే నిస్త్రైర్గుణ్యో భవ, ఆ 3 గుణములు దాటి నువ్వు గుణాతీతుడు అయ్యిండు. అది మాత్రమే కాదు, మిగిలినవి చేయాలి. ఆ మిగిలినవి మనకి ఇక్కడ వస్తాయి. అర్థమైందా ఇప్పుడు? అంటే నీకు ఏ కామము లేదు కాబట్టి వేదాలలో చెప్పినటువంటి ఈ భక్తుడు నిష్కామ భక్తుడే కదండి, మనం మాట్లాడే భక్తుడు, మర్చిపోకూడదు. ఇతడు నిష్కాముడు కాబట్టి వీడికి ఆ వేదములు చెప్పే ఆ కర్మకాండలు, వాటి ఫలాలు అవన్నీ అతనికి అవసరం లేదు. ఇంక ఇప్పుడు ఏ పూజ చేసేటప్పుడు, ఏ గుళ్ళో దేవుడికి ఇంకా నేను ఏమి సంకల్పం చేసి ఆశించే అవసరం లేదు నాకు. ఏదైనా చెప్పాలి అంటే లోకా సమస్తా సుఖినో భవంతు, భగవత్ ప్రీత్యర్థమే. నేనేమి అడగను నాకేం కావాలని, ఎందుకంటే నాకేం కావాలో అడగకూడదని చెప్పి ఆల్రెడీ చెప్పాం. నిర్యోగక్షేమం అని ఇంకే వస్తున్నది ఇప్పుడు. ఆ తర్వాత ఒక సాధనం. ఆ యోగక్షేమాలను గురించి నేను ఆలోచించట్లేదు, ఆ భగవంతుడే చూసుకుంటాడు. కాబట్టి నాకు ఇంక ఇప్పుడు వాటితోటి పని లేదు. అందుకని నిస్త్రైర్గుణ్యో భవతి. అర్థమైందా? ఆ తర్వాత భగవద్గీతలోనే భగవంతుడు ఇంకొక విధంగా ఈ విషయాన్ని చెప్తున్నారు. ఎవరు ఈ గుణములను దాటగలడు? 14వ అధ్యాయం గుణత్రయ విభాగం అని స్పెషల్గా ఈ గుణాల గురించి మాట్లాడుతూ, ఈ గుణాలను దాటి ఆ గుణాతీతుడు నిస్తైర్గుణ్యుడు ఎట్లా అవుతాడని కూడా అక్కడ చెప్పబడింది. కాబట్టి అక్కడ ఏమంటున్నాడంటే భగవంతుడు, మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే. ఎవరైతే ఏ విధమైనటువంటి డీవియేషను, డిస్ట్రాక్షను, వికల్పములు లేకుండా
భక్తి యోగముతోటి నన్ను సేవిస్తాడో అతడు సగుణాన్ సమతీతైతాని, అతడు ఈ గుణములను దాటేస్తాడు, గుణాతీతుడవుతాడు. సో దానికి మార్గం ఏంటి? భక్తి. ఏం భక్తి? అద్వైత జ్ఞానముతో కూడిన భక్తి. సగుణాన్ సమతీత్యైతాన్, తర్వాత ఏమవుతుంది? ఆశలు లేవు, నిష్కాముడు, గుణములను దాటాడంటే ఏంటి ప్రయోజనం? బ్రహ్మభూయాయ కల్పతే, తాను బ్రహ్మమని తెలుసుకుంటాడు, తను బ్రహ్మములో కలిసిపోతాడు. అంటే నేను అతడు వేరు కాదు. భక్తి చేశాడు ఇంతకాలం నా మీద, ఇప్పుడు ఆ భక్తుడు నేను ఒకటైపోతున్నాం. ఆ భక్తుడు నేను ఒకటైపోవటమే అద్వైత సిద్ధి. భక్తుడు వేరు కాదు, భగవంతుడు వేరు కాదు, జీవ బ్రహ్మ ఐక్యం. అందుకని బ్రహ్మ భూయాయ కల్పతే, ఈ పదాలని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భగవంతుని తెలుసుకోవాలని ఆరాధించిపోయేవాడు బ్రహ్మంను తెలుసుకోవాలని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, భగవద్విత్ భగవానేవ భవతి. భగవంతుడు తెలుస్తున్న తర్వాత భగవంతుడు అనేటువంటిది నాకు నా నుండి వేరుగా ఎక్కడ ఏది లేదు. ఇక్కడ ఈ శరీరంలో ఏదైతే ఉనికి ఎరుకుగా ఉందో ఆనంద స్వరూపంగా ఆ ఆత్మ చైతన్యమే భగవంతుడు. ఆ తర్వాత 7వ సాధనం యోగక్షేమం త్యజతి. ఈ యోగక్షేమం గురించి ఆల్రెడీ మనం వేరే సందర్భంలో మాట్లాడాం. భగవంతుడు గీతలో చెప్పినటువంటి 9వ అధ్యాయంలో 22వ శ్లోకం చాలా ముఖ్యమైనది, అందరికీ తెలిసిందే. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం చెప్పాడు కదా. ఆ యోగక్షేమం అనేది అది ఆ రోజు చెప్పాను కూడా, అది ఎల్ఐసి వాళ్ళ స్లోగన్ కాదు, భగవద్గీతలో నుంచి వాళ్ళు బారు చేసుకొని పెట్టుకున్నారు. కాబట్టి అదే పదం ఇక్కడ చూసారా, యోగక్షేమం. అది మాత్రమే కాదు, నేను ఇప్పుడు చదివిన శ్లోకంలో కూడా ఉంది కదా, ఇది 2వ అధ్యాయంలోనే నిర్యోగక్షేమ ఆత్మవాన్, తన యొక్క శరీరము గురించి, తన జీవితాన్ని గురించి, యోగమో క్షేమమును గురించో వదిలేసేసిన వాడు. యోగము క్షేమం అంటే ఆ రోజు చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తాను. లేని దాన్ని పొందాలనేటువంటి ఒక ఆశకి పేరు యోగం. అప్రాప్తస్య ప్రాపణం యోగః. సరే, ఉన్నదాన్ని జాగ్రత్తగా రక్షించుకోవాలనే ప్రయత్నానికి పేరు క్షేమం. ప్రాప్తస్య రక్షణం, అది క్షేమం. కాబట్టి ఈ భక్తుడు తనకు ఇది లేదే అది లేదే ఎట్లా అని చెప్పి ఏ కొరతను ఫీల్ అవ్వడు, ఏ లోటుని ఫీల్ అవ్వడు. ఉన్నది ఇచ్చింది, ఇది చాలా సంతోషం, ఇది నా మంచి కోసమే, ఇంతే, ఇదే చాలు అని తృప్తితోటి ఉంటాడు. కాబట్టి ఎక్విజిషన్ అండ్ మెయింటెనెన్స్, ఇంగ్లీష్లో చెప్పాలంటే యోగము క్షేమము త్యజతి. చూసారా, దీని గురించి ఆల్రెడీ కొంచెం మనం మాట్లాడాం ఆ రోజు. అందుకని వయసు అయిన తర్వాత, ఇంకా ముసలితనం వచ్చినప్పుడు, వ్యాధులు వస్తూ మరణం సమీపిస్తున్నప్పుడు, ముఖ్యంగా మనస్సుని పరిపక్వంగా ఈ భావాల్లో ఉంచి దాన్ని అట్లా శరీరాన్ని వదిలేయాలి. ఇంకా దీంట్లో యోగం నాకెవరు ఏం చేస్తా, ఏమవుతుందో, ఎవరుంటారో పక్కన, ఎక్కడ ఏమవుతుందో ఈ భయం ఉండదు. ఏమవుతుంది అయితే అవని, ఎక్కడో పడిపోతావు, చచ్చిపోతావు, ఏమవుతుంది అంతకంటే ఇంకా పెద్దది ఏం జరుగుతుంది మ్యాక్సిమం. కాబట్టి నన్ను ఎప్పుడు నా భగవంతుడు రక్షిస్తూ కాపాడుతూ నాకు సెక్యూరిటీ గార్డుగా ఉన్నాడు. ఆయన అదేగా చెప్తాడు, వహామ్యహం, నేను పర్సనల్గా ఐ విల్ టేక్ దట్ గార్డింగ్ డ్యూటీ.
అతడికి కావలసినవి ఎప్పుడైతే పూర్ణంగా నా మీద డిపెండ్ అవుతాడో, నేను తప్ప మరొకటి ఏది చింతించడో, నన్ను తప్ప దేనిని ఆశ్రయించలేదు. పిల్లలు, బిడ్డలు, మనవలు, వాళ్ళని ఎవరిని, ఎల్ఐసిని, షేర్ మార్కెట్లను, వీటినన్నీ ఆశ్రయించడు. నాకు ఏమి కావాలో ఆ దేవుడికి తెలుసు, ఆ భగవంతుడికి. ఆయన చూసుకుంటాడు. ఆయనే చూసుకుంటున్నాడు ఇప్పుడు. అనేటువంటి పూర్తి నమ్మకం, కన్విక్షన్, దాన్ని యోగక్షేమం త్యజతి. దీనివలన చాలా భయం పోతుంది మొదట్లో. ముసలితనంలో వచ్చే వార్ధక్యం, జీవితం చివరి భాగంలో వచ్చే భయము, తాపత్రయము, ఇంకా పాకులాట, పరుగులాట, అన్నిట్లో తలదూర్చటం, పిల్లలు జల్లలు వాళ్ళ కష్టాలేంటో వాళ్ళ కర్మకు తగినట్టు వాళ్ళు అనుభవిస్తుంటారు. అందుకని మనకు ఎక్కువ సమయం, నా శక్తి అన్నీ కూడా భగవత్ చింతన, భగవద్ ధ్యానం, భగవత్ ఆరాధన, భగవత్ శ్రవణం, శాస్త్ర శ్రవణం, దీంట్లో ఉండాలి. దీంట్లో రుచి రావాలంటే అక్కడ రుచి వదిలేయాలి. రుచి పచ్చళ్ళు మీద రుచి ఉంటూనే ఉంటే నువ్వెట్లా మరి భగవంతుడి మీద రుచి వస్తుంది నీకు? ఆ ఊరగాయ మీద అంత రుచి మన ఆంధ్ర వాళ్ళకి. ఊరగాయలు లేకుండా భోజనం జరగదు. ఇంత కారాలు కావాలి, ఇంత ఆవకాయలు కావాలి, గోంగూరలు కావాలి. ఏదో నాలుగుకి కొంచెం పులుపుగా లాలాజలం ఊరటానికి ఓకే, అది దాన్నే చాలా ముఖ్యంగా పెట్టుకొని ఇంకా తినకూడదు నువ్వు అని చెప్పి డాక్టర్ చెప్పేంతవరకు ఎందుకు తింటాం? సరే, 48వ సూత్రంలో మరికొన్ని సాధనలు చెప్పబోతున్నారు. యః కర్మఫలం త్యజతి కర్మాణి సన్యస్యతి తతో నిర్ద్వందః భవతి. ఇప్పుడు అక్కడ 7 సాధనల వరకు చూసేసామా? ఇప్పుడు 8వ సాధనం, ఎవరైతే కర్మ ఫలమును వదిలేస్తాడో, ఇక్కడ అసలు యాక్చువల్గా కర్మాణి సన్యస్యతి అనేది ముందు చెప్పచ్చు. నేను కర్మలనే వదిలేశానంటే అర్థం ఏంటి? కర్మలు నేనేవి కూడా, కర్మని అన్నిటినీ వదిలేసి ఎవరు ఉండలేరండి. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య అకర్మకృత్. భగవద్గీత 3, 4, 5 అధ్యాయాలు చాలా ముఖ్యం. అసలు కర్మ అంటే ఏమిటి, మనం దాంట్లో పొందాల్సిందేంటి, అది ఎట్లా అసలు మనకు ఉపయోగపడుతుంది, మరి అది చేయకుండా ఎవ్వరు ఉండలేరు. ఈవెన్ జీవితం, ప్రాణం కూడా మెయింటైన్ అవ్వాలంటే కర్మ చేయాలి కదా, తినాలిగా, స్నానం చేయాలిగా, నడవాలిగా, ఇవన్నీ పనులే కదా, ఇవన్నీ కర్మలే కదా. అందుకని ఆ కర్మని అర్థం చేసుకొని సరిగ్గా దాన్ని ప్రీ స్టెప్గా అది నా చిత్తం శుద్ధి చేయుటకు ఈ కర్మ, దాన్ని నేను అందుకనే కర్మగా చేయను. కర్మగా చేస్తే అది రోగం అవుతుంది. కర్మని నాను రోగం కాకుండా ఉండాలంటే యోగముగా మార్చాలి. మనకేంటంటే కర్మ అంతా భోగం కోసం, అందుకనే రోగం వస్తుంది. రోగం అంటే ఏంటి? ఇక్కడ వస్తుంది శారీరక రోగం, మానసిక రోగం వస్తుంది, జనన మరణం అనే రోగం కూడా వస్తుంది. అది రోగమే. వశిష్ఠుల వారు రాముడికి ఉపదేశం చేస్తారు ఒక చోట. వ్యాధి అంటే ఏంటి గురువే అని అడుగుతాడు రాముడు. అడిగితే ఈ పుట్టటం చావటమే ఒక వ్యాధి అన్నాడు ఆయన. ది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డిసీజ్. కాబట్టి ఇది జాగ్రత్తగా వినాలి. ఆ 3 అధ్యాయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి, వినాలి. అక్కడ కొన్ని జ్ఞాపకం చేస్తాను. సో కర్మను వదిలేశాడంటే ఇంకా కర్మ ఫలమును కూడా వదిలేశాడని అర్థం. కానీ ఇక్కడ మొదట కర్మ ఫలమును, కర్మలన్నీ నేను వదిలేయలేడు ఎవడు. కాబట్టి ఏవి చేస్తున్నా కూడా ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం, ఈశ్వరుని అర్పణముగా, ఈశ్వరార్పణ బుద్ధితోటి కర్మలు చెయ్యి.
ఏదైతే ఫలము అంటే ఎవ్రీ యాక్షన్ కర్మ బౌండ్ టు గివ్ ద రిజల్ట్, అది లా. అప్పుడు కానీ నేను ఆ కర్మ ఫలము ఏది వస్తుందో అది వస్తుంది, దాన్ని ప్రసాదముగా తీసుకుంటాను. సో కర్మయోగం యొక్క సీక్రెట్ ఏంటి? కర్మ ఫలాన్ని వదిలేయడం అంటే ఏంటి? రెండు కలిసి మాట్లాడుతున్నాను నేను. రెండు సాధనలుగా తీసుకున్నా కూడా కర్మలను త్యజించటం అంటే ఏంటి? అది సాధ్యమా? ఎవరికి అన్ని కర్మలు వదిలేయరు. కానీ నిషిద్ధ కర్మలు, సకామ్య కర్మలు, ప్రాయశ్చిత్త పరిహార కర్మలను మొదట, నిషిద్ధ కర్మలు అసలు చేయనేకూడదు, ప్రొహిబిటెడ్. సకామ కర్మలు గ్రాడ్యువల్గా తగ్గించుకోవాలి. ఇంకా బాగా వయస్సు పెరగగా లైఫ్లో వానప్రస్థం స్టేజ్కి వచ్చేసరికి సకామ కర్మలు ఏవి ఉండకూడదు, అన్ని నిష్కామ కర్మలు. కాబట్టి అప్పుడు దాంతో ఆ సకామ కర్మలు వదిలేసాలంటే ప్రాయశ్చిత్త పరిహార కర్మలు కూడా ఏవి చేయకూడదు. అవన్నీ చేస్తున్నావంటే నీవు యోగక్షేమం భగవంతుడి మీద ఆధారపడలేదని అర్థం. ఇది అందరికి ఇట్లా నచ్చదు చెప్తే, అది వదిలే ఇది వదిలే అంటారు. ఏమిటంటే మరి ఏంటి? నారద భక్తి సూత్రం, భగవంతుడు భగవద్గీత చెప్తున్నది, నా మాటలు కాదుగా ఇవి. కాబట్టి మీకు కావాలంటే చక్కగా అర్థం చేసుకో, దాన్ని స్వీకరించు. నచ్చకపోతే ఎవరేం చేస్తారు? కానీ ఏదో ఒక రోజుకు నువ్వు మళ్ళీ వినాల్సిందే. నువ్వు టోల్ గేట్ తప్పించుకోలేవు. అట్లా పోయి ఇట్లా పోయి వచ్చినా టోల్ గేట్ దగ్గరికి రావాలి. కాబట్టి ఈ జ్ఞానం అనేది తప్పనిసరి, అవసరం. అందుకని ఈ కర్మలు, సో ఏం చెప్తున్నాను? సీక్రెట్ ఆఫ్ ది కర్మయోగ, డూయింగ్ ది యాక్షన్స్ విత్ ఆఫరింగ్, ఓకే, అండ్ రిసీవింగ్ ద రిజల్ట్స్ యాజ్ ద ప్రసాద. ఈశ్వరార్పణ బుద్ధ్యా కర్మ కురు, ఈశ్వర ప్రసాద బుద్ధ్యా ఫలం స్వీకురు. కర్మయోగం గురించి చక్కటి 4-fold ఫార్ములా గీతలో అందరికీ తెలిసినటువంటి, మహాభారత సీరియల్ మూలంగా అందరికీ పాపులర్గా తెలిసిన శ్లోకం 2వ అధ్యాయంలోనే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. వీటన్నిటిని నేను ఇప్పుడు వివరించను, అవి చాలాసేపు మాట్లాడాలి. అవి భగవద్గీతలో చక్కగా వివరించబడినాయి. అఫ్ కోర్స్ నేను ఇంకా తెలుగులో భగవద్గీతని మాట్లాడలేదు, తమిళంలో మాట్లాడాను, ఇంగ్లీష్లో ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఎనీహౌ, ఇక్కడే కొన్ని చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది. అందుకని గుర్తు చేస్తున్నాను, ద 4-fold ఫార్ములా, సీక్రెట్ ఆఫ్ ది కర్మ, ద లా ఆఫ్ కర్మ. అందుకని అలా చెప్పి ఈ కర్మలను వదిలేయటం అనేటువంటిది సాధ్యపడదు. ఇక్కడ ఈ కర్మని గురించి అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం అర్జున. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః. కర్మ, వికర్మ, అకర్మ, వీటి తత్వాలను తెలుసుకోవటం అనేటువంటిది పెద్ద పెద్ద హెమాహెమీలకే చాలా కష్టం. గహనా కర్మణో గతి. అందుకని దాన్ని రీసెర్చ్ చేసి అదేంటి ఇదేమిటి ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది అని ఉన్నాయి చూసారా, ఈ క్వశ్చన్లు అర్థం లేనివి. ఇంగ్లీష్లో చెప్తే బాగా అర్థమవుతుంది. వై, హౌ, వెన్, వేర్. వీటికి, ఈ ప్రశ్నలకి అర్థం లేదు. ఇవి అడుగుతూ కూర్చున్నావంటే నీకు సరి అయిన సమాధానము, సొల్యూషన్ దొరకదు. కానీ సైన్స్, మోడర్న్ సైన్స్, ఈ భౌతికవాదులు వీటినే చెప్తుంటారు. దాంట్లో నీకు ఎండ్ ఏమి దొరకదు, ఫలం దొరకదు. అందుకనే ఇది గురుముఖముగా చక్కగా వివరించి చెప్పినప్పుడు తెలుసుకొని విని, దీంట్లో ఇంకొక రహస్యం ఉంది భగవద్గీతలో. మేము మాట్లాడే మాటలన్నీ ఇప్పుడు గీతలో చెప్పినవి.
ఒక గ్రంథి శ్లోకాన్ని చెప్తాడు భగవంతుడు 4వ అధ్యాయంలో. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్. ఎవరు నిజంగా ఈ కర్మ యొక్క లా ఆఫ్ కర్మ, ఈ కర్మ యొక్క లోతుని పూర్ణముగా ఎవరు తెలుసుకోగలడు, ఎవరు తెలుసుకున్నవాడవుతాడు? ఎవరైతే కర్మలో అకర్మని చూస్తాడో, అకర్మలో కర్మని చూస్తాడు. కాంప్లికేటెడ్ చూసారా? ఇది ఎన్నో గంటలు వివరించి చెప్పాల్సిన విషయం. హూ సీస్ ద యాక్షన్ ఇన్ ఇన్యాక్షన్, హూ సీస్ ద ఇన్యాక్షన్ ఇన్ యాక్షన్. ఏమర్థమైంది? అలా అర్థం కాదు. సింపుల్గా చెప్తానే, మారనటువంటి బ్రహ్మం ఏమి చెయ్యట్లేదు, బ్రహ్మం ఏమి చెయ్యదు. బ్రహ్మ ఇస్ అకర్త అభోక్త. ఆ బ్రహ్మము ఉన్నది ఎట్లా? అది నేనే. కానీ ఇక్కడ అనేక క్రియలు, కార్యాలు, సృష్టి ఇవన్నీ జరిగినట్లుగా కనపడుతున్నాయి. కేవలం కనపడుతున్నాయి అంతే, ప్రొజెక్టెడ్. కానీ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా కర్మలన్నీ జరుగుతున్నాయి, సృష్టి జరుగుతున్నది, దేహం వచ్చింది, జీవితం జరుగుతున్నది, అవి అయినాయి ఇవి అయినాయి, ఆహా ఓహో అని. కానీ అక్కడ ఏమి అంటకుండా, ఏమి చెయ్యకుండా సాక్షిభూతంగా, సర్వధీ సాక్షిభూతంగా ఆత్మ అనేది అట్లాగే ఉంది. అది అర్థం కర్మలో అకర్మను చూడటం. అదేవిధంగా రివర్స్లో చెప్తే, ఈ బ్రహ్మము యొక్క మాయాశక్తి వలన ఈ ప్రొజెక్షన్ అంతా ఏర్పడుతున్నదే కానీ దీని వలన బ్రహ్మమునకు ఏమీ అవ్వలేదు. అట్లా అర్థం చేసుకోవాలి. ఇంకా చాలా లోతైన వివరణ ఉంటుంది దానికి. శంకరాచార్యులు వారు భాష్యం ఇంత రాస్తారు ఆయన. సరే, కాబట్టి ఇలా ఈ కర్మల గురించి మొదట ఏంటంటే, అందుకని నీవు వాటిలో తలదూర్చకు. నువ్వు ఎక్కడ ఫోకస్ చేయాలో నీ మైండ్ని, నీ చింతనను దాంట్లో ఫోకస్ చేయి. ఇది లేకపోతే డెడ్ ఎండ్ లాగా నీకు ఆ కర్మ అంటే ఏంటి, ఎండ్ లేదు దానికి. ఆ లోకం, ఈ లోకం, ఆ కార్యం, ఈ కార్యం, పుణ్యం, పాపం, ధర్మం, అధర్మం, ఇవన్నీ రిలేటివే. కానీ సత్యములో, ఆత్మలో, ఉనికిలో, ఎరుకలో, ఉనికి ఎరుకలో ఇవేమి లేవు. సింపుల్గా చింతించాలంటే నిద్రను గురించి ఆలోచించండి. ఎన్నో ఉపనిషత్తులు నిద్ర, కళను గురించి డిస్కస్ చేస్తాయి, ఎనాలైజ్ చేయమంటాయి. ఒక చోట కాదు, 2 చోట్ల కాదు. బృహదారణ్యకోపనిషత్తులు చాలా ఎక్కువగా కళ గురించి, నిద్ర గురించి, మెలకువ గురించి. మాండుక్యంలో ఎందుకు శాస్త్రం అర్థం లేకుండా, పని లేకుండా కళను గురించి వివరిస్తుంది, మనల్ని చింతన చేయమంటుంది. నిద్రను గురించి వివరిస్తుంది, మనల్ని చింతన చేయమంటుంది. మనకు ఎందుకు వేస్ట్గా అనిపిస్తుంది. అక్కడ నువ్వు తెలుసుకొని విచారణ చేశావంటే నీ మెలకువ కూడా ఒక కళ లాంటిదే. కళ, మెలకువ ఇవన్నీ కూడా అసలు నీకు సంబంధించినవి కాదు. నువ్వు నిద్రని గురించి గమనించావంటే, నిద్రలో ఏదైతే ఆనంద స్వరూపముగా దేనికి సంబంధం లేకుండా అట్లా ఆ ఎరుక ఏదైతే ఉన్నదో అది నీ స్వరూపం. ఇలా చెప్పి చేయాలంటే ఇప్పుడు ఈ మంత్రంతో నిలిపేస్తున్నాను. 9వ సాధన ఇక్కడ చెప్పేది ఏంటంటే, నిర్ద్వంద్వో భవ. 9 అయిపోయినాయి, 10వ సాధనం. 10వ సాధనంలో నిర్ద్వంద్వో భవ. ద్వంద్వములు ఈ ప్రకృతిలో ఉన్నాయి. అవి ఎప్పుడు ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి, ప్రతి మనిషికి, ప్రతి చోట. అసలు ప్రకృతి అంటేనే 3 గుణములు ప్లస్ ఈ ద్వంద్వములతోటి కూడి ఉంటుంది, డ్యుయాలిటీ.
ద్వంద్వములంటే ఏంటంటే తెలుసా? మంచి చెడు, రాత్రి పగలు, లాభము నష్టం, సుఖము దుఃఖము. వీటిల్లో ఇదేదో ఒక్కటి మాత్రం ఉండనే ఉండదు. స్త్రీ పురుష, ప్లస్ మైనస్, చూసారా? పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయిగా. రెండు ఉండి తీరుతూనే ఉంటాయి. అందుకని వీటిని పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అని చెప్పడం కంటే పెయిర్స్ ఆఫ్ కాంప్లిమెంటరీస్ అంటారు. సుఖం ఉంటున్నప్పుడే వెనక పక్కనే మనకు తెలియకుండా దుఃఖం పనిచేస్తున్నది. సుఖం అనేటువంటిది అనుభవం అవుతున్నప్పుడే మనం గమనించలేము, మనకు తెలియకుండా దుఃఖం అనేటువంటి ప్రాజెక్టు కూడా నెట్వర్క్ జరుగుతున్నది. ఒక యాప్ను చూసేటప్పుడు ఇంకొక యాప్ ఇన్యాక్టివ్గా ఉంటుంది. ఒక విండోను చూసేప్పుడు కంప్యూటర్లో ఇంకొక విండో ఇన్యాక్టివ్, కానీ అది ఉంది వెనక. మీరు ఏదైనా చూడండి, ఇక్కడ ధర్మం అని చెప్పామంటే అధర్మం ఉంటుంది, పగలు అంటున్నామంటే రాత్రి ఉంటుంది, సుఖము అంటున్నామంటే దుఃఖం ఉన్నది. పక్కనే. అందుకని ఒకడు సుఖంలో ఉంటే ఇంకొకడు దుఃఖంలో ఉంటాడు. ఒకడికి దుఃఖాన్ని ఇచ్చేది మరొకటి సుఖాన్ని ఇస్తున్నది. అందుకని ఈ ప్రకృతి ప్రపంచం మొత్తం ద్వంద్వములతో కూడి ఉన్నది కాబట్టి ఈ ద్వంద్వముల నుంచి నువ్వు కొంచెం దూరంగా ఉండాలి. అంటే తితిక్షస్వ భారత. ఈ ద్వంద్వముల నుంచి దూరంగా ఎట్లా ఉంటాం? దానికి భగవద్గీతలో చాలా చోట్ల భగవంతుడు మెన్షన్ చేశాడు. ద్వంద్వాతీతో విమత్సరః. ద్వంద్వముల నుంచి నువ్వు అతీతుడుగా ఉండు, సాక్షిగా ఉండు. అవి ఏమి ఇట్లా జరుగుతున్నది, అది అట్లా జరుగుతున్నది, ఇది మారాలి అని, అది న్యాచురల్, అది ప్రకృతి యొక్క స్వభావం. అందుకని ఇప్పుడు ఇక్కడ చూసాము, ఒక భగవద్గీత శ్లోకం చెప్పానే దాంట్లో వచ్చేసింది ఇప్పుడు ఇవన్నీ. నిర్ద్వంద్వో భవ, నిత్య సత్వస్థః భవ. ఇప్పుడు సాత్వికం భావంతో ఉన్నావంటే నువ్వు రియాక్ట్ అవ్వకు. ద్వంద్వములు మారుతూనే ఉంటాయి, వాటిని అట్లానే. అందుకని తితిక్షస్వ భారత. భగవంతుడు ఏం చెప్పాడు? ఈ ద్వంద్వాలు ఇట్లా ఉంటున్నా తితిక్ష, వాటిని ఓర్చుకో. టాలరేట్ మీన్స్ యాక్సెప్ట్. చాలా విషయాలను మనం ఏదో టాలరేట్ చేస్తున్నాను అని చెప్పి లోపల దుఃఖపడటానికి కాదు. ఐ నో వెరీ వెల్ ఇది నిత్యము కాదు, అవి మారుతూనే ఉంటాయి. కాబట్టి నేను సాక్షిగా ఉన్నాను. కానీ టాలరేట్ అంటే అర్థం తితిక్షస్సు అంటే టాలరేట్ అని అర్థం ఓర్చుకో అని అర్థం. ఓపికతోటి ఓర్చుకో, మనస్సుని దుఃఖపరిచి ఓర్చుకోవటం కాదు తితిక్ష. కంప్లైంట్ చేసి తర్వాత దానికి బాధపడి ఓర్చుకోవటం కాదు. ఈ విధంగా నిర్ద్వంద్వో భవ, నిత్య సత్వస్థో భవ, ద్వంద్వ అతీతో భవ. ఇవి చాలా చోట్ల గీతలో కూడా భగవంతుడు పదే మరలా గుర్తు చేసి చెప్తాడు. అందుకని ఇవన్నీ కూడా ఇట్లా జరుగుతున్నాయి. కానీ భక్తుడు, ఈ జ్ఞాని, తనకు తెలుసు, నైవ కించిత్ కరోమీతి, నేనేమి చేయట్లేదు, ఆత్మగా చైతన్య స్వరూపముగా శుద్ధ చిత్తానందముగా నేనేమి చేయట్లేదు. నైవ కించిత్ కరోమీతి. ఈ తత్వమును తెలుసుకున్న ఈ ఒకడు ఇట్లా ఆలోచించి ఏవి కూడా శరీరంలో కానీ, మనస్సులో కానీ, బుద్ధిలో కానీ, భగవంతుడు అక్కడ 13 యాక్షన్స్ గురించి చెప్పి ఇవన్నీ ప్రకృతి. అందుకని
నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ నిగృహణన్ ఉన్మిషన్ నిమిషన్నపి. భయపడకండి ఏదో తిడుతున్నానని. ఇది 5వ అధ్యాయంలో చాలా కాంప్లికేటెడ్గా కనపడే శ్లోకం ఇది చదవడానికి. ఏం లేదు, ఈ యాక్షన్లన్నీ, ఈ పనులని చూడటం, వినటం, తాగటం, పడుకోవటం, తీసుకోవటం, వదిలేయటం, ఆవలించటం, కళ్ళు మూసడం, కళ్ళు తెరవటం, ఇవన్నీ కూడా ప్రకృతి. ఇవన్నీ అట్లా ప్రకృతి స్వభావాత్ అని చెప్పి తెలుసుకున్నవాడు నిర్ద్వందుడవుతాడు అని చెప్పి 10 సాధనలు చూసాం. వచ్చే సత్సంగంలో తర్వాత సూత్రంలో ఇంకా 2 చెప్తారు. అది తర్వాత విందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.